ప్రియమైన దేవుని సంగమ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము దేవుని సేవించుట. సేవించడం అంటే దేవుని అనుసరించడం, యాక్సెప్ట్ చేయడం, దేవుని సేవించడం. యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ యెహోషువ మాట్లాడుతున్న మాట, ఈ లోకంలో కూడా మనం చెప్పవలసిన మాట ఇదే. ఈ లోకంలో ఉండే వారందరూ కూడా ఎవరిని అనుసరించినా ఎవరితో వెళ్ళినా మాకు అవసరం లేదు, మేమైతే మా దేవుని మేము సేవించడము అనే మాట మనం చెప్పాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు దేవతలు అనబడినవి ఉన్నాయి. అయితే అవన్నీ కూడా మనల్ని రక్షించవు, అవన్నీ కూడా మనల్ని పరలోక రాజ్యంలోకి తీసుకొని పోవు. కానీ దేవుని మాట ఏం చెప్తుందంటే, యెహోషువ కూడా ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరినైనా సేవించండి, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించడం. అంటే మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఎవరికైనా మీరు లోబడి ఉండండి, కానీ నేను మాత్రము, నా కుటుంబం మాత్రము నిజమైనటువంటి దేవుడు, రక్షించేటువంటి దేవునికి మేము లోబడి ఉంటాం అని చెప్తున్నాం. మనం కూడా ఏం చెప్పాలంటే, చాలా మంది దేవుని అనుసరించరు, దేవుని దగ్గరికి రారు. కానీ మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మీరు ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు దేవుని సేవించినా సేవించకపోయినా, నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తామో దేవుని, అంటే సర్వ సృష్టికర్త అయిన దేవుడు, ప్రపంచాన్ని కలగజేసిన దేవుడు, నిన్ను నన్ను నిర్మాణం చేసినటువంటి నిర్మాణకుడైన దేవుని మేము సేవిస్తాం. ఎందుకంటే ఆయనే శిక్షించేవాడు, ఆయనే రక్షించేవాడు. ఈ లోకంలో ఎవరు కూడా రక్షించరు, ఎవరు కూడా శిక్షించరు. అంటే మనుషులు గద్దిస్తారు, మనుషులు శిక్షిస్తారు. కానీ ఈ లోకాన్ని ముగించిన తర్వాత, ఈ లోకంలో ఉన్నా కానీ, ఈ లోకాన్ని ముగించిన కానీ గద్దించేది శిక్షించేది ఎవరు? దేవుడు మాత్రమే. అందుకే ఆత్మను శరీరమును రెండింటిని మిక్కిలి నశింపచేయగల దేవునికి మిక్కిలి ఏమై ఉండాలంట? భయపడి బ్రతకండి. దేవుడు అంటే భయము, దేవుడు అంటే భక్తి మనలో ఉండాలి. ఈ మాట ఎవరు కూడా సామాన్యంగా చెప్పలేరు. కానీ యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. ఎన్నైనా కష్టాలు రాని, ఎన్నైనా ఇబ్బందులు రాని, ఎన్నైనా శ్రమలు రాని, నేనైతే దేవుని సేవిస్తాను. మనం కూడా దేవుని సేవించే వారుగా మనం ఉండాలి. ఇంకొక మాట చూస్తే యెహోషువలోని 24వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మంచి మాట చెప్తున్నారు. యెహోవా దేశంలో నివసించిన అమోరీయులు మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని చూడండి ఏమంటాడు? యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. యెహోవానే సేవించదము, ఆయనే మా దేవుడు. మన దేవుడు ఎవరు? మన కోసం ప్రాణము అర్పించినటువంటి ఆయన మన దేవుడు. నీ కోసము, నా కోసము, మనందరం కూడా పాపములో నశించిపోకూడదని చెప్పి మనందరి కోసము పరలోకం నుండి దిగి వచ్చిన ఆయన ఎవరంటే మనందరి దేవుడు. అందుకే ఆయనే మా యొక్క దేవుడు అని ప్రత్యుత్తరం అంటే సమాధానము చెప్పినారు. మనం కూడా ఏమని చెప్పాలా? ఆయనే మా దేవుడు, ఆయనే మా రక్షకుడు, ఆయనే మా నిజమైన దేవుడు, ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. మా దేవుడు ఆయనే. మేము ఆయననే సేవించదము, ఆయనను వదిలిపెట్టమేమో. మనం కూడా మన జీవితము ముగించేంత వరకు కూడా దేవుని వదిలిపెట్టకుండా ఉండాలి. అంటే మనం అనుకోవచ్చు మేము బాగానే ఉన్నాం కదా అని, కానీ మనుషులను ఎప్పుడు తప్పిపోతామో ఎవరికి తెలియదు. ఎందుకంటే
అపవాది అనబడిన వాడు ఒకడు ఉన్నాడు, మనకు అపోజిషన్ ఉన్నాడు ఒకడు. ఎవరు? అపవాది. వాడు ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడాడు. ఎప్పుడు కూడా దేవుని నుండి తప్పించాలని ప్రయత్నం చేసేది ఎవరు అంటే అపవాది. అందుకే మేము ఆయనే మా దేవుడు, ఆయనే మేము సేవించేదామని ఏం చెప్పినారు? ప్రత్యుత్తరము ఇచ్చిరి. అపోస్తుల కార్యము చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పూతోను అను దయ్యము పట్టినది సోదె చెప్పుట చేత తన యజమానునికి బహులాభము సంపాదించి పెట్టేది. పౌలును మమ్మును వెంబడించి మనుషులు ఎవరు? ఈ మనుషులు ఎవరు? సర్వోన్నతుడైన దేవుని దాసుడు. మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారే ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఏమని చెప్తుంది? వీరు రక్షణ మార్గమును తెలియజేసేవారు అని ఏమని చెప్పింది? మనం కూడా గట్టిగా చెప్పాలా, రక్షణ మార్గమును కలగజేసేది మా దేవుడే, ఆయనే నిజమైన దేవుడు, సర్వోన్నతుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. పుతోను అను దెయ్యములు పట్టిన వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈయనే మాకి దేవుడు. చేయుచుండెను కనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అవి ఆమెను వదిలిపోయేను. ఆమె యజమానులు ఆమె అంటే లాభము పోయినదని పౌలును శీలను పట్టుకుని గ్రామము చావడిలోనికి తీసుకొని పోయి ఈడ్చుకొని పోయి తీసుకొని వచ్చి ఈ మనుషులు యూదులై ఉండి ఆచారములు ప్రచురము చేయించు మన పట్టణాన్ని ఏం చేస్తున్నారంట? గలిబిలి చేస్తున్నారు. అప్పుడు జనసమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చి అంటే గుంపుగా కూడి వచ్చి న్యాయాధిపతులను వారి వస్త్రములు ఎవరు? పౌలు శీలల వస్త్రాలు ఏం చేసినారు? లాగేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. బెత్తములతో కొట్టిన వస్త్రాలు లాగేసిన వారు ఎవరిని సేవించినారు? దేవుని సేవించినారు. బోధించడం వాళ్ళు మానలేదు, ఎక్కడ పోయినా సత్యం చెప్పినారు. మనం కూడా దేవుని కోసం నిలబడేటువంటి వారుగా ఉండాలి. క్రైస్తవులము ఎప్పుడు కూడా మనము వెనక్కిపోకూడదు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించి భద్రంగా ఉండాలా. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఇక్కడ కూడా సువార్త ప్రకటిస్తారు. వాళ్ళు చెరసాలలో ఉన్నా బయట ఉన్నా ఏం చేసేవాళ్ళు? సువార్తను ప్రకటన చేసేవాళ్ళు. వారు ఎక్కడున్నా దేవుని సేవించేవారు. చెరసాలలో ఖైదీలుగా ఉన్నా బంధింపబడి ఉన్నా నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. అది వాళ్ళ యొక్క ఉద్దేశం అయింది. మనం కూడా దేవుని పని కోసము శ్రమలు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు వెనికిపోకుండా ఆయనను మనం గట్టిగా హత్తుకొని ఉండాలి. అయితే అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బోండలు వేసి బిగించెను. ఏం చేసినారు అంటే అవి చెరసాల అంటే చెర, అవి బేడీలు, మన భాషలో ఏమంటారు? బేడీలు, బోండేలు, సంఖ్యలు వేసి స్ట్రాంగ్ గా వారిని ఏం చేసినారు? బంధించినారు. అయినప్పటికీ కూడా
అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఎక్కడ? చెరసాలలో. చెరసాలలో కూడా దేవుని సేవించడం వాళ్ళు మర్చిపోలే. ఎక్కడ? చక్రవర్తి చెరసాలలో. చేతులకి ఏమి వేసినారు? వేడీలు వేసినారు, సంఖ్యలు వేసినారు, దెబ్బలు కొట్టినారు, బట్టలు తీసేసినారు. అయినా కూడా పౌలు శీలలు దేవుని ప్రార్థించడం మాత్రము వదిలిపెట్టాలి. ఎక్కడ ఉన్నా కూడా దేవుని సేవించడం మాత్రం వాళ్ళు వదిలిపెట్టలే. ఇంకేం చేసినారు చూడండి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. స్వార్థ ప్రకటననే అది. ఊరుకుండకుండా వాళ్ళు ఏం చేసినారు? పాటలు పాడుతున్నారు. ఆ పాటలు ఎవరు విన్నారు? పౌలు శీలతో పాటు ఉన్న మిగతా ఖైదీలు ఆ పాటలు విన్నారు. ఏ పాటలు? ప్రభువును కూర్చున్నటువంటి పాటలు. ఆ పాటలు వినిది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అది నేను వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాను, అందరి బంధకములు ఊడెను. వాళ్ళ సంఖ్యలన్నీ కూడా ఏమైపోయినాయి? తెగిపోయినాయి. ఎక్కడ? చెరసాలలో. చెరసాలలో కూడా ఏం చేసినారు? వాళ్ళు సువార్తను ప్రకటించినారు. దేవుని సేవించడము వదిలిపెట్టలేదు. మొదటి సమయంలో 7వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటే, మీ హృదయములను తిప్పుకొని ఎక్కడ తిరగాల? పట్టుదల కలిగి. మీ హృదయములు తిప్పుకొని ఏం కలిగి ఉండాలా? పట్టుదల. అంటే మొండిగా ఉండాలా. ఎట్లా ఉండాలా? మనం ఏమిట్లో మొండి? పని చేయకుండా ఉండడంలో మొండి, ఇంట్లో మొండి, బయట మొండి, ఇంకా ఏమి? జగడ కొండి. మొండి, జగడ, కొండి, ఇవి మనం. కానీ దేంట్లో మొండిగా ఉండాలా? దేవుని పని విషయంలో మొండిగా ఉండాలా. అవమానాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. సేవకుడు ఎట్లా బోధించినా ఇబ్బందే. మంచిగా చెప్పినా కష్టమే, చెడ్డగా చెప్పినా కష్టమే. కానీ దేవుని సేవించడం మాత్రము వదిలిపెట్టకూడదు. సువార్థికుడు ఏం చేయాలా? బోధించుము, ఖండించుము, బుద్ధి చెప్పును. రాత్రి అందులో పగలు కానీ సమయమందులు అసమయమందులు ఏం చేయాలి? సువార్తను ప్రకటన చేయాలి. అది దేవుని యొక్క పని అయింది. అందుకే అక్కడ మీ హృదయములను తిప్పుకొని పట్టుదల కలిగి ఆయనను సేవించుడి. మనకు కొన్ని పట్టు ఉంటాయి. ఏమిట్లా ఉంటుంది? ఏమన్నా చెడగొట్టడంలో పట్టుబడుతుంటారు. బాగు చేయడానికి పట్టుబడడం, చెడగొట్టడానికి గుంపు అవుతాం. కానీ ఇక్కడ దేవుని సేవించడంలో పట్టు వదలక పట్టు కలిగి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన మిమ్మును విడిపించును. అప్పుడు ఆయన మిమ్మును ఏముంది అక్కడ? విడిపిస్తాడు దేవుడు. చెరసాలలో ఏమైనా ఇప్పుడు భూకంపం వచ్చి చెరసాల సంఖ్యలు ఊడిపోయినాయి. దేవుని సేవిస్తే ఏ సమస్యలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ కష్టములు ఉన్నా దేవుడు వాటి నుండి మనల్ని బయటికి తీసుకొస్తాడు. అయితే మనం ప్రార్థన చేయడం మాత్రము వదిలిపెట్టద్దు. దేవుని సేవించాలి. ఎక్కడున్నా, మనం కూర్చున్నా, లేచినా, పడుకున్నా మన హృదయంలో దేవుని కూర్చిన ధ్యానము మనము కలిగి ఉండాలి. దానియేలు 3వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ రాజు చెప్తున్నాడు, మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు. ఎవరు చెప్తున్నారు ఇది? షడ్రక్, మేషక్, అబేద్నెగో వారు చెప్తున్నారు. మీరు గానా నేను చెప్పిన మాట వినకపోతే, నేను నిలబెట్టిన ఈ దేవతకి మీరు మొక్కకపోతే మిమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ పడేస్తా అన్నాడు? అగ్నిగుండంలో పడేస్తా అన్నా కూడా వాళ్ళు ఏమన్నారు? మేము మా దేవుని మాత్రం మొక్కడము మానము, మా దేవుని మేము ఖచ్చితంగా మొక్కుతాం. మీరు మమ్మల్ని అగ్నిగుండంలో పడేసినా మా దేవుడు మమ్మల్ని ఏం చేస్తారని చెప్పింది. చూడండి ఎంత మంచి మాట. మేము సేవించుచున్న మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. పౌలు శీలలు కూడా భయపడేదా? చెరసాలలో వేసినా మాకు భయం లేదు, ఎందుకంటే మా దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొని వస్తాడు.
సింహం బోన్లో వేసినా కూడా ఏమైంది? సింహము నోరుని మూసేసిన. అగ్నిగుండంలో పడేసిన వారి తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కాలిపోలే, వస్త్రాలు కాలిపోలే. ఇది గొప్ప దీవెన. కాబట్టి మనకు కూడా కష్టాలనేటువంటి సమస్యలు, దుఃఖం అనే సమస్యలు మనం ఊరుకుపోయినా, మనం నిండిపోయినా దేవుడు మనల్ని బయటికి తీసుకొని వస్తాడు. 6వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే దానియేలు 6:20లో, దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించెనా. ఎంత మంచి మాట! ఏ దేవుడైతే నీవు మొక్కుతే నిన్ను సింహపు బోన్లో వేస్తా అని అన్నాడో ఆ రాజు ఏమంటాడు? నీ దేవుడే నిన్ను రక్షించెనా. ఎంత మంచి మాట! ఆయన కూడా తెలుసుకున్నాడు, ఈ దేవుడు ఎవరైనా కాపాడే దేవుడు అని తెలుసుకున్నాడు. నీవు కాదు, నేను కాదు కాపాడింది ఎవరంటున్నాడు? నీవు ఎవరినైతే సేవిస్తున్నావో, ఎవరినైతే ఆరాధిస్తున్నావో, నేను వద్దని చెప్పినా కూడా నీవు సేవించినావు చూడు, నువ్వు ప్రార్థన చేసినావు చూడు, ఆ దేవుడే నిన్ను రక్షించనా. ఆ దేవుడే కదా రక్షించేది. ఈ లోకంలో ఎవరు కూడా రక్షకుడు లేడు, రక్షించడానికి శక్తి చాలదు. ఒక్కడే, ఆయనే రక్షకుడు, ఆయనే నిజ దేవుడు. ఎంత మంచి మాట! దానియేలు నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించెనా. ఎంత మంచి మాట! నీ దేవుడే నిన్ను కాపాడినాట. ఎస్, నా దేవుడే నన్ను కాపాడినాడు. నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. ఇజ్రాయేలీయులను కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. అది దేవుడు చెప్తున్న మాట. ఇంకొక మాట, యెషయా 60వ అధ్యాయం 12వ వచనం, నిన్ను సేవింపని జనమైనను రాజ్యమైనను నిలవదు. నిన్ను సేవింపని జనమైనను రాజ్యమైనను నిలబడదు. ఆయనను సేవించకపోతే, ఆయనను ప్రార్థించకపోతే ఏది నిలబడదు. అధికారము కానీ ఆధిపత్యము కానీ ఇచ్చేది ఎవరు? ఆయన మాత్రమే. తీసేసేది ఆయనే, ఇచ్చేది ఆయనే. నిన్ను సేవింపని జనమైనను రాజ్యమైనను నిలవదు. అట్టి జనములు నిర్మూలము చేయబడను. నిర్మూలము అంటే సాపుగా ముగించేస్తా అని అనకూడదండి. సాపుగా ముగించేస్తా అని, కనబడకుండా పోతావు అని. ఎక్కడ పోతావు కనబడకుండా? ఏమో ఈ మధ్యలో కనబడతలేడు అంటే ఏమైనట్ట? మనం చచ్చిపోయినాడేమో అనుకుని ఏమంటారు తెలుసా? ఏమో ఈ మధ్యలో కనబడతలేడు, చాలా సంవత్సరాలు అంటే అప్పుడు చెప్తారు ఎవరు, ఎప్పుడో పోయినాడు. పోయినాడు? సమాధి లేకపోయినాడు. అంటే నిర్మూలము చేసేస్తా. అది రాజ్యమైన, అధికారమైన, ఏమైనా కూడా నన్ను సేవించకపోతే వారిని ఏం చేస్తా అంటాడు ఆయన? అట్టి జనములు నిర్మూలము చేయబడును. దేవుని మనము సేవించకపోతే, మర్చిపోతే, కొంతమంది అధికారం వస్తే మర్చిపోతారు, ఆధిపత్యం వస్తే మర్చిపోతారు, డబ్బు వస్తే మర్చిపోతారు, ఆస్తి వస్తే మర్చిపోతారు. ఎప్పుడు గుర్తొస్తుంది? రోగం వచ్చినప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు. నిరంతరం ఆయనను మనం సేవించాలి, నిరంతరం మనం ఆయనను ఆరాధించాలి. ఎట్లా ఆరాధించాలా? కీర్తనలు 2:11లో భయభక్తులు కలిగి ఆయనను సేవించుడి. ఏమేమి ఉండాలి? భయము, భక్తి. ఉత్త భయము కాదు, ఉత్త భక్తి కాదు, రెండు ఉండాల. భయభక్తులు కలిగి ఆయనను సేవించుడి. భయభక్తులు కలిగి దేవుని సేవించాలి. భయము, భక్తి. భయము లేని బాతు ఏడ గుడ్డు పెట్టిందంట? బజార్లో గుడ్డు పెట్టిందంట. భయం ఉండే బాతు ఏడ పెడుతుంది? ఇంట్లోనే గుడ్డు పెడుతుంది. అది ఒకవేళ మనం గింజలు వేసినాం అనుకోండి, మన కాడ గింజల్ని యానో గుడ్డు పెడుతుందంటే ఆ కోడిని ఎన్ని రోజులు చూస్తారు? వద్దప్ప నాకు ఈ కోడి గింజలేమో నేను వేస్తున్నా, గుడ్డేమో యానో పెట్టొస్తుంది. దాన్ని అమ్మనన్నా అమ్మేస్తారు, లేకపోతే ఆదివారం రోజు బిర్యానీ అవుతుంది. దేవుడు కూడా దేవుని పని కోసం ఉపయోగపడకపోతే, సేవించకపోతే నిర్మూలన చేసేస్తా అంటాడు ఆయన.
కాబట్టి దేవుని చేత నిర్మూలం కాకుండా ఉండాలంటే దేవుని సేవించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని మనం పూజించాలి, దేవుని మనం గణపరచాలి. పూజించాలంటే మళ్ళీ ఎట్లా? చాలా మంది అది కూడా చేస్తున్నారు మన దాంట్లో. ఆర్సీఎంలో దాంట్లో రకరకాలు ఉన్నాయి. ఆర్సీఎంలు ఏం చేస్తున్నారు? క్యాండిల్ అంటిస్తున్నారు, ఊదిబత్తీలు అంటిస్తున్నారు, టెంకాయ కూడా కొడుతున్నారు. మన వాళ్ళు కూడా చాలా మంది ప్రార్థనకు వస్తారు కూడా ఏం చేస్తారు? ఆదివారం ఇదర్, సోమవారం అదర్, అదర్ ఉదర్, అక్కడ ఇక్కడ. నేను కూడా క్రైస్తవుని అని చెప్తున్నాను కానీ అన్ని దాంట్లో పంపిస్తుంటారు. దానికి ఒకటి, దీనికి ఒకటి, దానికి ఒకటి. మళ్ళీ ఇల్లే చెప్తుంటారు అన్ని దేవుళ్ళు ఒకటే అని. ప్రార్థనకు వస్తారు కూడా, దేవుని నమ్ముకున్నారు, ఆరాధనకు వస్తారు, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నారు, నోట్లో కూడా ఏమొస్తుంటుంది. అది ఎందుకు వస్తుందేమో తెలియదు. ఒకటిసారి అక్కడ యాదైనా ఒకటే, యాదేవుడైనా ఒకటే. మళ్ళీ కొన్నిసార్లు కొన్ని పేర్లు, ఒక్కొక్క దానికి ఒక పేరు. ఈ దేవుడు, ఆ దేవుడు, ఆ దేవుడు. దేవుడు ఎవరు? ఒక్కడే. భూమిని, ఆకాశమును, సముద్రంలో అందరి నక్షత్రములను, ప్రకృతిని అంతటిని కలగజేసిన దేవుడు ఒక్కడే. పైన ఆకాశమందును, భూమి మీదను, భూమి క్రింద నీళ్ళ యందును సర్వాధికారము నాకే అంటున్నాడు ఆయన. కాబట్టి ఆయనను మాత్రమే సేవించాలి. ఒక్క మాట చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల అతడు నన్ను వెంబడించవలెను. దేవుని సేవిస్తాడం అంటే ఏమి? నేను దేవుని సేవిస్తున్నాను ఇంట్లో ఉంటే కాదు. ఎక్కడ ఉండాలా? దేవుని సేవించడం అంటే దేవుని వెంబడించాలి, సంఘాన్ని వెంబడించాలి. నన్ను వెంబడించవలను. నాలో ఫలించే తీగ మరీ ఎక్కువగా ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను నేను ఏం చేస్తాను? ఆయనే నేను తీసి పడేస్తా. దేవుడే పడేస్తాడంట. ఫలించేదాన్ని బాగా ఫలించాలని కోరుకుంటాడు. పనికి బాగా తీగలను ఏం చేస్తాడు? ఆయన తీసి బయట పడేస్తాడు. మనం ఏ తీగలమో ఆయనకు బాగా తెలుసు. పనికొచ్చే తీగలమా, పనికిరాని తీగలమా? కాబట్టి మనం ఫలించాలంటే ఆయనను మనము సేవించాలి. సేవించడం అంటే ఆయనను మనము వెంబడించాలి. వెంబడించడం అంటే ఏమి? ఆయన ఎక్కడ ఉంటే, ఎన్ని కష్టాలు ఉంటే అన్ని కష్టాలు మనం అనుభవించాలి. సేవా జీవితం అంటే చాలా కష్టమైనది. కొన్నిసార్లు సేవకు పోయినప్పుడు వద్దు అంటే కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తినలేక ఇబ్బంది పడాలి. కొన్నిసార్లు కావాలంటే కూడా ఆహారము దొరకదు, ఎవరు పెట్టదోలే ఉండరు. ఇంకా ఇప్పుడైతే అన్ని వచ్చినాయి కానీ ఆ కాలంలో చాలా కష్టాలు ఉండేవి, చాలా బాధలు ఉండేవి. కాబట్టి దేవుని పని ఏమైంది? చాలా కష్టమైనటువంటి పని. అందుకే ఇక్కడ ఏమంటాడు? ఒకడు నన్ను సేవించిన ఎడల అతడు నన్ను వెంబడించాల. ఆయన వెంబడ పోవాలా. నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా. ఎంత? జీవిత కాలమంతా యేసుతో నడిచెదా, యేసుతో నడిచెదా, యేసుతో నడిచెదా, యేసుతో నడిచెదా. పరమును చేరగా నే వెళ్ళేదా, పరమును చేరగా నే వెళ్ళేదా. హానోకు వలె సాగెదా, నే సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. మనం కూడా మన జీవిత కాలమంతా కూడా దేవుని సేవించి వెంబడించి ఆశీర్వాదాలు పొందుకుందాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.